This is Panikumar Edepalli. You are watching PK Talks. Welcome to PK Talks. IPL 2025 సీజన్ నెంబర్ 18 మ్యాచ్ నెంబర్ 7కి వచ్చేసాం. ఈ మ్యాచ్ వచ్చేసి SRH వర్సెస్ LSG, సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్. ఈ మ్యాచ్ వచ్చేసి హైదరాబాద్లో ఉప్పర్ స్టేడియంలో జరుగుతుంది. లాస్ట్ టైం చూసాం కదా, ఉప్పర్ స్టేడియంలో పరుగుల వరద. ఈ మ్యాచ్ కూడా తక్కువ అనుకుంటున్నారా? సేమ్ అలాగే ఉండొచ్చు. కాకపోతే ఎల్ఎస్జీతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ బౌలరింగ్ విభాగం చాలా తక్కువ ఉంది కాబట్టి హైదరాబాద్కి పరుగులు పంటే అని మటుకు చెప్పచ్చు. ఇంకా వివరాల్లోకి వెళ్దాం. ఈ మ్యాచ్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతుంది. ఒక్కసారి పిచ్ రిపోర్ట్ గురించి తెలుసుకుంటే ఇది వచ్చేసి ఒక ఫ్లాట్ పిచ్. కరెక్ట్ చెప్పాలంటే ఒక హైవే రోడ్లా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే పిచ్ ఫ్లాట్ పిచ్ కాబట్టి బ్యాటింగ్కి అసలు ఫుల్ పరుగుల వరద అని చెప్పేసి ఫ్లాట్గా చెప్పచ్చు. నా అంచనా ప్రకారం 200+ స్కోర్ నమోదయ్యే అవకాశం అయితే ఉంది, అంతకనైతే తక్కువ కాదని. అండ్ ఇక్కడ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా విన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చేజింగ్ వాళ్ళకి చాలా కష్టం. ఒకవేళ లాస్ట్ టైం లాగా టాస్ గెలిచి హైదరాబాద్కి బ్యాటింగ్ ఇచ్చారో బ్యాట్ బజా బారా, ఇంకా అర్థం చేసుకోండి ఆ మాట అంటే. మళ్ళీ ఇంకో పెద్ద సునామీ చూడబోతున్నాం మన హైదరాబాద్ స్టేడియంలో. అలాగే ఇప్పటి వరకు ఈ టీమ్స్ ఈ ఐపీఎల్ ఎన్ని మ్యాచ్లు హెడ్ టు హెడ్ తలబడ్డాయి ఏంటి అని రికార్డ్స్ చూసుకున్నాం. ఇప్పటివరకు ఈ ఐపీఎల్ సీజన్ మొత్తం, ఇన్ని ఐపీఎల్ సీజన్ మొత్తం కలిపి టోటల్గా 4 మ్యాచ్లు ఆడాయి ఈ రెండు హెడ్. దాంట్లో SRH ఒక మ్యాచ్ గెలిచింది, 3 మ్యాచెస్ LSG గెలిచింది. అండ్ నెక్స్ట్ ఈ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మాత్రం 2 మ్యాచ్లు. ఒక మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచింది, ఒకటి LSG గెలిచింది. మీకు గుర్తునే ఉంటుంది, లాస్ట్ సీజన్లో హైదరాబాద్ LSG మ్యాచ్లో 160 టార్గెట్ని హైదరాబాద్ వచ్చేసి 9.3 ఆర్ 9.4 ఓవర్స్లో చేజింగ్ చేసేసి గెలిచింది. అప్పుడు అర్థమైంది, ఓ హైదరాబాద్ టీం అంటే ఇలా ఉంటుందా అని. మనం అనుకున్నాం కదా లాస్ట్ ఎపిసోడ్లో కాటేరమ్మ కొడుకులని, సేమ్ అలాగే ఉంటుంది. అండ్ ఓవరాల్గా ఒక్కసారి 2 టీమ్స్ గురించి తెలుసుకుందాం. నాకు తెలిసి SRH హైదరాబాద్ వచ్చేసి ఎలాంటి చేంజెస్ ఉండదు. కాకపోతే ఒకసారి మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నా. హెడ్ అభిషేక్ శర్మ, ఈశాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసన్, అంకిత్ వర్మ, అభినవ్ మనోహర్, కమిన్స్, సిమ్రజిత్ సింగ్, హర్షద్ పటేల్, మహమ్మద్ సమీ, జంపా. ఇది టీమ్ యాజ్ ఇప్పుడు ఎలాంటి చేంజెస్ ఉండవని చెప్పేసి ఒక చిన్న ప్రెడిక్షన్. అండ్ ఎట్ ది సేమ్ టైం LSGకి వస్తే మక్రమ్, మిచెల్ మార్ష్, పూరన్, ఆదమ్ బరానీ, రిషబ్ పంత్, డేవిడ్ మిల్లర్, షబాజ్ అహ్మద్, ప్రిన్స్ యాదవ్, దిగ్విజయ్ సింగ్ అండ్ శార్దుల్ ఠాగూర్, రవి బిష్ణోయ్. ఇది ఓవరాల్గా వీళ్ళ టీం. ఈ 2 బలాబలాలు చూస్తే బౌలింగ్ విభాగం LSG చాలా వీక్గా ఉంది, అంత పర్ఫెక్ట్గా ఏం లేదు. దాని మూలంగా హైదరాబాద్ బ్యాటింగ్ స్టాండ్ చూసారుగా, మొన్నే చూస్తుంటారు మ్యాచ్లో ఎంత స్ట్రెంగ్త్ ఉన్నది. ఈసారి కూడా అదే ఉంటుంది. సో నాకు తెలిసినంత వరకు హైదరాబాద్ గెలవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే SRH గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చిన్న ప్రెడిక్షన్, SRH గెలవచ్చు. ప్లీజ్ దీని మీద బెట్టింగ్ లెవెల్ చేసుకోకండి. అలానే LSGని తక్కువ చేయరు, అది కూడా బ్యాటింగ్ బాగా చేస్తుంది. ఓకే, కాబట్టి ఈ మ్యాచ్ వరకు వచ్చేసి అయితే హైదరాబాద్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్లీజ్ ఇలాంటి ఐపీఎల్ అప్డేట్స్ కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ వాచ్ PK Talks. ప్లీజ్ సబ్స్క్రైబ్ PK Talks. హాయ్ ఫ్రెండ్స్, ప్రతి ఎపిసోడ్లో చెప్తున్నాను, డోంట్ గో బెట్టింగ్ యాప్. సే నో టు బెట్టింగ్ యాప్స్. బెట్టింగ్ జోలికి వెళ్ళకండి. దానివల్ల మీరే కాదు, మీ కుటుంబం కూడా చిన్న భిన్నం అయిపోతుంది. ప్లీజ్ మీరు నష్టపోతారు. డోంట్ గో బెట్టింగ్ యాప్స్. సే టు నో బెట్టింగ్ యాప్స్. దిస్ ఇస్ Panikumar Edepalli signing out.